మీరు చూస్తున్న ఈ వీడియో ఒక మిడిల్ క్లాస్ నాన్న స్టోరీ. ఏ పండక్కి బట్టలు కొనిచ్చినా కొనియకపోయినా సద్దుల బతుకమ్మ దసరా పేరిట ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక్క డ్రెస్ అయినా కొనిస్తాడు నాన్న. ఆ ఒక్క డ్రెస్ కొనియడానికి నాన్న ఎక్స్ట్రా కూలి పని అయినా చేయాలి, లేకపోతే నైట్ షిఫ్ట్ అయినా చేయాలి. అట్లా చేసిన డబ్బులు ఒక 5,000 వచ్చాయి అనుకోండి, ఇంటిల్లి పాది కూర్చోబెట్టి కూతురికైతే 2,000, భార్యకి 1,500, కొడుకేమో 1,000 రూపాయలు ఇచ్చి, కొడుకేమో నాకేంటి నాన్న తక్కువ ఇచ్చావంటే, హే నువ్వు మొగోడివి కదరా, నీకు 1,000 రూపాయలు వచ్చేస్తాయిలే, వాళ్ళ ఆడపిల్లలు కదా వాళ్ళకి రావు అని చెప్పేసి కొడుకు మనసు నొప్పియకుండానే స్వీట్ గా సమాధానం చెప్తాడు. ఓన్లీ మా నాన్నే అట్లుంటాడని చెప్పేసి అనుకున్నా, మనం అట్లా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. నాన్న అయిన ప్రతి ఒక్కరు అట్లనే ఉంటారు. ఇప్పుడు మా హస్బెండ్ ని చూస్తే అర్థమైతది. షాపింగ్ మాల్ కి వెళ్ళాం అనుకోండి, నాకు మా పిల్లలకి ఓపిక్ గా సెలెక్షన్ చేస్తారు. వరకు వచ్చేసరికి నాకు వద్దు, ఇప్పుడే నాకు ఫుల్ డ్రెస్లు ఉన్నాయని చెప్తారు. కానీ అందరికంటే తక్కువ ఎవరికి ఉంటాయంటే నాన్నలకి మాత్రమే. మన కష్టం వెనక, మనం గొప్పగా బతికే బతుకు వెనక మీ నాన్న కష్టం ఉందనుకోండి, ఖచ్చితంగా మీ నాన్న పేరు కామెంట్ చేయండి. మా నాన్న పేరు రవి, నేను గర్వంగా చెప్పుకుంటా మా నాన్న గ్రేట్ అని చెప్పేసి. మరి మీరు